హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఓదెల 2' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఓదెల రైల్వే స్టేషన్లో స్కూల్ చదివే ఒక చిన్న పాప తన డ్రెస్ మొత్తం రక్తంతో చేతిలో నరికిన ఒక మనిషి తలని పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అది చూసిన అక్కడి వారందరూ ఫుల్గా భయపడిపోతారు. ఇంకా అలా ఆ పాప ఆ తలని ఎస్ఐ టేబుల్ మీద పెడుతుంది. అది చూసిన ఎస్ఐ కూడా షాక్లో ఉండిపోగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ అదంతా చూసి ఆ రాధ తన భర్త తిరుపతి గాడిని ఇలాగే చంపి 6 నెలలు కూడా కాలేదు, మళ్ళీ ఈ దారుణం ఏంటి సార్ అని షాక్లో ఉండిపోతారు. ఇక్కడే స్టోరీ కొన్ని నెలల వెనక్కి వెళ్తుంది. ఇంకా ఓదెల పార్ట్ 1లో రాధా భర్త తిరుపతి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల్ని శోభనం రోజే ఎత్తుకెళ్ళి వారిని రేప్ చేసి చంపుతూ ఉంటాడు. అయితే ఈ విషయం కాస్త రాధాకి ఒక రోజు తెలిసి తిరుపతిని నరికి చంపి తన తలని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి లొంగిపోయి ఉంటుంది. ఇంకా తర్వాత తిరుపతి డెడ్ బాడీని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా డాక్టర్ తలని మొండంతో కలిపి కుట్లు వేసి బాడీని తన ఫ్యామిలీకి అప్పగించగా తిరుపతి తమ్ముడు అండ్ ఫ్రెండ్ తిరుపతి డెడ్ బాడీని ఊరికి తీసుకుని వస్తారు. అయితే ఈ విషయం కాస్త ఊరి పెద్దయిన మయన్నాకి తెలిసి మన ఊరి అమ్మాయిల ప్రాణాలు తీసిన ఈ తిరుపతి గాడి ఆత్మకి శాంతి ఉండకూడదు, వాడి ప్రాణానికి మోక్షం ఉండకూడదు, వాడి శవానికి మనం వేసే శిక్ష ఈ చుట్టుపక్కల ఊర్లో మరొకడు ఇలాంటి తప్పు చేయడానికే భయపడేలా ఉండాలి అని ఆ ఊరి పంతులతో అలాగే ఊరి ప్రజలతో చెప్పగా దానికి పంతులు దానికి ఒకటే మార్గం ఉంది, అది సమాధి శిక్ష అంటాడు. అది విన్న ఊరి వాళ్ళందరూ సమాధి శిక్ష అంటే ఏంటి అని అడగ్గా దానికి పంతులు వాడి శవానికి అందరిలాగా అంత్యక్రియలు చేయకుండా వాడి శవాన్ని అమావాస్య రోజు గొయ్యిలో నిలువుగా ఉంచి నల్లకోడి రక్తం పోసి ఊరి వాళ్ళ గోర్లు కాలు కింద మట్టి కట్టుకున్న బట్ట ముక్క నల్ల నువ్వులు అన్నీ కలిపి బట్టలో కట్టి వాడి శవంతో పాటు పూడ్చిపెట్టాలి. అలా చేస్తే మనము అనుభవించిన ఘోష వాడి ఆత్మ కూడా పడుతుంది, మోక్షం దొరక్క తిరుపతిగాడి ఆత్మ నరకం అనుభవిస్తుంది అనగా మయన్నాండు ఆ ఊరి ప్రజలు అందరూ కలిసి వాడికి సమాధి శిక్ష వేయాల్సిందే అనడంతో అలా అమావాస్య రోజు అలాగే చేస్తారు. ఇంకా తిరుపతి తమ్ముడు అండ్ ఫ్రెండ్ రాఘవ చనిపోయిన శవానికి ఇలాంటి శిక్ష వద్దు అని ఎంత బ్రతిమాలినా సరే ఎవ్వరూ కూడా వారి మాట వినరు. ఇంకా అలా తిరుపతి డెడ్ బాడీకి సమాధి శిక్ష వేస్తారు. తిరుపతి ఆత్మ కూడా ఘోషిస్తూ నేను తెలియక చేసిన తప్పుకి నా భార్య నన్ను చంపి శిక్ష విధించింది, చనిపోయాక కూడా నాకు ఈ శిక్ష ఎందుకురా, ఈ సమాధి శిక్ష నాకు వద్దు, నా శవాన్ని కాల్చేయండి అని చెప్పి ఏడుస్తుంది. అయినా కానీ సమాధి శిక్ష వేయడంతో తిరుపతి ఆత్మ కోపంతో తప్పు చేశారా, ఇంకా ఈ ఊర్లో ఎవరిని వదిలిపెట్టను, ప్రతి ఇంట్లో ఏడుపులు వినిపించేలా చేస్తా, పెళ్లి ఇంట్లో చావు బాజాలు మోగిస్తా, ఇప్పటి నుండి మీరు నాశనం, మీ ఊరు నాశనం చేస్తా అని చెప్పి నవ్వుతుంది. సీన్ కట్ చేస్తే హిమాలయాల్లో ఉండే గురూజీ తన శిష్యులతో పరమశివుడి పుట్టిలైన ఓదెలాలో ఒక ప్రేతాత్మ పురుడు పోసుకుంది, అవకాశం కోసం ఎదురు చూస్తుంది అనగా అది విన్న శిష్యుడు అయితే ప్రళయం తథ్యమా గురూజీ అని అడగ్గా దానికి గురూజీ అక్కడ ప్రేతాత్మ పురుడు పోసుకుంది అంటే మరొక చోట పరమాత్మ కూడా ఊపిరి పోసుకునే ఉంటుంది అంటాడు. ఇంకా అలా 6 నెలలు గడిచిపోతాయి. ఓదెలాలో 6 నెలల తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అలాగే ఒక పెళ్లి కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా పెళ్లి చేసిన అదే పంతులు రాత్రి పెళ్లి జంటని శోభనం గదిలోకి పంపాలి అని పెళ్లి ఇంటికి వెళ్తూ మధ్యలో తన ఫ్రెండ్స్ మందు పార్టీ చేసుకుంటూ పంతుల్ని పిలవడంతో పంతులు అక్కడికి వెళ్ళి కొంచెం డ్రింక్ చేస్తాడు. అయితే అక్కడే ఉన్న పెళ్లి కూతురు బావ పంతులతో మా మామయ్య తన కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయకుండా అమెరికా సంబంధం తెచ్చి చేశాడు, నాకు నా మరదలంటే ప్రాణం, అందుకే దాన్ని ముందు నేనే అనుభవించాలి, అందుకే ఆ తిరుపతిగాడి ఆత్మ నాలోకి ప్రవేశించింది అన్నట్లు యాక్ట్ చేసి నా మరదల్ని అనుభవించి వస్తా, అప్పుడు అందరూ ఆ తిరుపతిగాడి ఆత్మనే చేసిందని నమ్ముతారు అనగా అది విన్న పంతులు రవి తాగిన మత్తులో వాగుతున్నాడు అనుకుని అక్కడి నుండి వెళ్తూ పాస్కి అర్జెంట్ అయ్యి పక్కనే ఉన్న తిరుపతిని పూడ్చిన సమాధి దగ్గరికి వెళ్ళి దానిపై పాస్ పోస్తాడు. అయితే అప్పుడే పంతులు కాలికి ముళ్ళు గుచ్చుకొని రక్తం చుక్కలు సమాధిపై పడడంతో తిరుపతి ఆత్మ జీవం పోసుకుని పంతులు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇంకేముంది అలా తిరుపతి ఆత్మ ప్రవేశించిన పంతులు నేరుగా పెళ్లి ఇంటికి వెళ్ళగా అప్పటికే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు శోభనం గదిలోకి వెళ్ళి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన పంతులు లోపలికి వెళ్ళి పెళ్లి కొడుకుని దారుణంగా కొట్టి చంపేసి తర్వాత పెళ్లి కూతురిని కూడా కొట్టి బలవంతంగా అనుభవించి చంపేస్తాడు. ఇంకా తర్వాత ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసి ఎస్ఐ లక్ష్మణ్ తన టీంతో అక్కడికి వచ్చి అక్కడి వారిని అడిగి విషయం కనుక్కొని పంతుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఏం జరిగింది, ఎందుకు ఇలా చేసావు చెప్పు అని అడగ్గా దానికి పంతులు నాకేం తెలియదు సార్, నేను చేయలేదు అంటాడు. పోలీసులు పంతుల్ని బాగా కొట్టగా
తను డ్రింక్ తాగేటప్పుడు పెళ్లి కూతురు బావ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఇది ఆ రవిగాడి పని అయ్యి ఉంటుందని జరిగింది చెప్పడంతో అది విన్న పోలీసులు రవి అండ్ తన ఫ్రెండ్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి బాగా కొట్టి నిజం చెప్పమనగా దానికి రవి ఏడుస్తూ సార్ నిజంగా నాకేం తెలియదు తాగిన మత్తులో అలా మాట్లాడాను తప్ప ఇది నేను చేయలేదు అంటాడు. దాంతో పోలీసులకి ఇది ఎవరు చేశారో అర్థం కాక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో అదే ఊర్లో ఉండే ఐలయ్య అండ్ తన భార్య తమ కూతురు చిన్ని 2 రోజులుగా దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంది అని ఆ ఊరిలో దెయ్యాలు విడిపించే పీర్ సాబ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా చిన్నీని చూసి తనకి దిష్టి తీసేసి అదే రోజు రాత్రి ఊరి చివర నల్లకోడిని బలి ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోమని చిన్నీకి అంతా నయమవుతుంది అని చెప్పడంతో అదే రోజు రాత్రి ఐలయ్య అండ్ తన భార్య అలాగే చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా కాసేపటికే పక్క ఊరికి వెళ్ళిన వెంకటేష్ బైక్ పై అక్కడికి రాగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే ఆ ఆత్మ ఆ చనిపోయిన కోడిని తింటూ ఉన్నట్లు చూసి ఫుల్గా భయపడిపోతాడు. తర్వాత రోజు అదే విషయం పీర్ సాబ్కి చెప్పగా అది విన్న పీర్ సాహెబ్ మొన్న రాజారెడ్డి బిడ్డకి అలా అయ్యింది, ఇప్పుడు ఇదే మళ్ళీ ఓదెలలో ఏదో జరగబోతుంది అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఆ ఊరి ఎంపీటీసీ వచ్చి తన కూతురి పెళ్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకుతో ఫిక్స్ అయ్యిందని పెళ్లి పత్రిక ఇచ్చి అందరినీ పెళ్లికి రమ్మని చెప్తాడు. అది విన్న పీర్ సాహెబ్ ఊర్లో పరిస్థితులు బాగోలేవు, పెళ్లి ఇప్పుడు చేయడం మంచిది కాదు అని చెప్పినా సరే ఎంపీటీసీ వారి మాటలు వినడు. ఇంకా అలా ఎంపీటీసీ కూతురి పెళ్లి రోజు అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఆ ఊరి పెద్ద మయన్న కూడా పెళ్లికి వచ్చి పెట్టుబడి కింద 116 రాయిస్తాడు. అయితే ఆ ఊరి పెద్ద అయ్యుండే కేవలం 116 రూపాయలు మాత్రమే రాయించడంతో ఏంటి అని అడగడంతో అదే విషయమై ఎంపీటీసీ అండ్ మయన్నాల మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. మయన్న ఎంపీటీసీతో నువ్వు నా కూతురి పెళ్లికి వచ్చినప్పుడు 116 రూపాయలే రాయించావు కదా అంటాడు. అలా మాటా పెరిగి ఎంపీటీసీ మయన్నతో అందుకే నీ కూతురి పెళ్లి శోభనం రోజే పెటాకులయ్యింది, ఆ తిరుపతిగాడు నీ కూతురి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తర చేశాడు అనగా అది విన్న మయన్నకి పిచ్చ కోపం వచ్చి నీ కూతురి జీవితం కూడా నాశనం అవుతుంది, అది నా కల్లారా చూస్తాను అని కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి మయన్న ఉదయం జరిగింది గుర్తు చేసుకుని ఫుల్గా డ్రింక్ చేసి ట్రాక్టర్పై తిరుపతి బాడీని పూడ్చిన అటువైపే వెళ్తూ పాస్కి అర్జెంట్ అయ్యి తిరుపతి సమాధి దగ్గరికి వెళ్ళి పాస్ పోస్తూ ఒరే తిరుపతి నువ్వు ఇప్పుడు బ్రతికి ఉంటే బాగుండేదిరా, ఆ ఎంపీటీసీ గాడి కూతురుని అనుభవించి నా పగ తీర్చేవాడివి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళబోయి ముళ్ళు తొక్కడంతో రక్తం కారి సమాధిపై పడుతుంది. ఇంకేముంది తిరుపతి ఆత్మ మయన్న శరీరంలోకి ఆవహించి నేరుగా ఎంపీటీసీ ఇంటి దగ్గరికి వెళ్ళగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మొక్కజొన్న పొలంలో శోభనం చేసుకుంటున్నారు అని తెలిసి నేరుగా అక్కడికి వెళ్ళి పెళ్ళికొడుకుని దారుణంగా కొట్టి పొలం తగలబెట్టి పెళ్ళికూతురు తనని వదిలేయమని ఏడుస్తున్నా సరే ఈ తిరుపతి ఎవరిని వదిలిపెట్టడు అని పెళ్ళికూతురిని అనుభవించి దారుణంగా చంపేసి వెళ్తాడు. మరో పక్క హిమాలయాల్లో గురూజీ తన శిష్యులతో భైరవి శివనామస్మరణ దశోత్తర శతకోటి సార్లు పూర్తి చేసే సమయం ఆసన్నమయ్యింది, అప్పుడు తరతరాల తపస్సు ఫలిస్తుంది, యుగ యుగాల నిరీక్షణ అంతరిస్తుంది అనగా అంటే ఓదెలలో అద్భుతం జరగబోతుందా అని అడగ్గా దానికి గురూజీ అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అంటాడు. సీన్ కట్ చేస్తే ఎంపీటీసీ అండ్ ఊరి వాళ్ళు అందరూ కలిసి పంతుల్ని అలాగే మయన్నాని ఆ చెట్టుకి కట్టేసి ఇంత పాపం ఎలా చేయాలనిపించిందిరా అని బాగా కొడుతూ ఉంటారు. దానికి వాళ్ళు మేము ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఎమోషనల్ అవుతారు. ఇంకా అప్పుడే పీర్ సాబ్ అక్కడికి కేబుల్ ఆపరేటర్ వెంకటేష్ని తీసుకుని వచ్చి వారితో చంపింది వీళ్ళు కాదు అనగా దానికి ఎంపీటీసీ అండ్ ఊరి వాళ్ళు మరి చంపింది ఎవరు అని అడగ్గా దానికి పీర్ సాహెబ్ ఈ ఊరు చేసిన తప్పు అని ఆ రోజు చనిపోయిన కోడిని పొలిమేరలో ఒక ఆత్మ తినటం వెంకటేష్ తన ఫోన్లో రికార్డ్ చేసి ఉంటాడు. అది వారికి చూపించి అలాగే ఈ ఊరిలో అర్ధరాత్రి పూట తిరుపతి సైకిల్ దానంతటదే ఊరు మొత్తం తిరిగిన సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపించి ఇంకా రాత్రిపూట తిరుపతి సమాధి నుండి భయంకరమైన అరుపులు ఎందుకు వినిపిస్తున్నాయో తెలుసా, దీనంతటికీ కారణం ఆ తిరుపతిగాడు చనిపోయాడు కానీ వాడి ఆత్మ బ్రతికే ఉంది, సమాధి శిక్ష అంటూ మీకు మీరే శిక్ష వేసుకున్నారు, తీరని కోరికలతో వీళ్ళ శరీరంలోకి దూరి వాడి కోరికలు తీర్చుకుంటున్నాడు, ఇదంతా వాడి పని అని చెప్పగా అది విన్న అందరూ భయంతో షాక్ అవుతారు. ఇంకా అప్పటికే ఈ హత్యల విషయం ఏసీపీకి తెలిసి అక్కడికి వచ్చి అదంతా విని ఈ కాలంలో దెయ్యాలు ప్రేతాత్మలు ఏంటి, ఈ ఇద్దరిని కాపాడడానికే ఈ పీర్ సాబ్ ఇదంతా చెప్తున్నాడు, ఆ ఇద్దరిని జైల్లో వేసి కొడితే వారే నిజాలు ఒప్పుకుంటారు అనగా దానికి పీర్ సాహెబ్ నేను చెప్పేది నిజం సార్, ఇదంతా చేస్తుంది ఆ తిరుపతిగాడి ఆత్మని అని బలంగా చెప్పడంతో అది విన్న ఏసీపీ అయితే మీరు చెప్పేదే అబద్ధమని రుజువు చేయడానికి ఈ రోజు రాత్రి నేను ఒంటరిగా ఊరి చివరున్న వాడి సమాధి దగ్గర బస చేస్తా, దెయ్యాలు ప్రేతాత్మలు ఏవీ లేవు అని రేపు ఉదయం రుజువు చేస్తానని ఆ రోజు రాత్రికి ఏసీపీ ఒంటరిగా అక్కడే ఉంటాడు. ఎస్ఐ ఏసీపీతో ప్రమాదం సార్ అని చెప్పినా సరే ఏసీపీ ఎవ్వరి మాట వినకుండా ఒంటరిగా రాత్రి అక్కడే ఉంటాడు.
నెక్స్ట్ సీన్‌లో మరుసటి రోజు ఉదయం ఎస్ఐ అండ్ తన టీం కాఫీ తీసుకుని ఆ ప్లేస్‌కి వెళ్ళగా ఏసీపీ కుర్చీలో కూర్చొని ఉంటాడు. దాంతో ఏసీపీని చూసిన వాళ్ళు సారే గెలిచాడు అని ఆనందంగా తన దగ్గరికి వెళ్ళగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఏసీపీ బాడీ వెనక భాగం పూర్తిగా డ్యామేజ్ చేయడంతో ఏసీపీ చనిపోయి ఉంటాడు. నిజానికి రాత్రే తిరుపతి ఆత్మనే ఏసీపీపై దాడి చేసి చంపేసి ఉంటుంది. దాంతో ఊరి వాళ్ళందరికీ ఇంక తిరుపతి ఆత్మగా మారి ఊరికి పట్టుకున్నాడని అర్థమయ్యి ఫుల్‌గా భయపడిపోతూ ఉంటారు. రాత్రిపూట తిరుపతి సైకిల్ ఊరి మొత్తం తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూసిన ఊరి వాళ్ళు ఆ ప్రేతాత్మ తమను ఏం చేస్తుందో అని మరింత భయపడిపోతారు. ఇంక బాగా ఆలోచించిన ఎంపీటీసీ అండ్ ఊరి వాళ్ళు దీనికి పరిష్కారం తెలుసుకోవాలి అని జైలుకి వెళ్ళి తిరుపతి భార్య రాధాని కలిసి ఊర్లో జరుగుతున్నదంతా చెప్పగా అది విన్న రాధ షాక్ అయ్యి ఊరు బాగు కోసం నా భర్తని చంపి శిక్ష విధిస్తే మీరు శిక్ష విధించి బ్రతికించారు అనగా దానికి ఊరి వాళ్ళు తప్పు చేశామే రాధా, తప్పించుకునే ఉపాయం నువ్వే చెప్పాలి అనగా దానికి రాధా అది ఒక్క మా భైరవి అక్క వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనగా దానికి వాళ్ళు మీ అక్క చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయింది కదా అంటారు. దానికి రాధా పారిపోయింది కానీ ఎందుకోసం పారిపోయిందో తెలుసా? మా అక్కకి బాపమ్మ అంటే ఇష్టం, బాపమ్మకి శివుడు అంటే ఇష్టం, శివుడి శక్తి గురించి రామగిరి యోగి చెప్పిన మాటలంటే ఇంకా ఇష్టం. అవేంటంటే ఏ ఆడపిల్ల అయితే తన రుచి చక్రం మొదలైనప్పటి నుండి ఆగిపోయేదాకా అంటే 12 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల దాకా తన కన్యత్వం కాపాడుకుంటూ సంసార బంధాలకి దూరంగా శివ పంచాక్షరి మంత్రాన్ని 110 కోట్ల సార్లు జపించిన వారికి సాక్షాత్తు ఆ పరమశివుడే దర్శనమిస్తాడు అని ఆ యోగి మాటలు భైరవిని కూడా బాగా ప్రభావితం చేసి ఉంటాయి. అందుకే బాపమ్మ చనిపోయాక భైరవి తను శివుడిలో ఏకమవ్వాలి అని లెటర్ రాసి నేను చనిపోయాను అనుకోండి అని అందరికీ దూరంగా వెళ్ళిపోయి శివశక్తిగా మారి కాశీ అఘోరాలలో చేరి నాగసాధువుగా మారి జ్యోతిర్లింగాల చుట్టూ తిరుగుతుంది అని విన్నాను అని చెప్తుంది. అది విన్న ఊరి వాళ్ళు ఇప్పుడు తనని ఎలాగ తల్లి కలవడమని అడగ్గా దానికి రాధా మా బాపమ్మకి ఇష్టమైన రామగిరి కోటలో ఉన్న పాడుబడ్డ శివాలయానికి బాపమ్మ సంవత్సరికానికి మా అక్క ప్రతి సంవత్సరం అక్కడికి వస్తుంది అని విన్నాను. మా అక్కే ఇప్పుడు మన ఊరి సమస్యకి దిక్కు అనడంతో అది విన్న ఊరి వాళ్ళు అలా రాధాబామ్మ సంవత్సరికం రోజు రామగిరి కోట దగ్గరికి వెళ్ళి అలా భైరవిని కలిసి తమ ఊరి సమస్య గురించి చెప్పి తమ ఊరికి రమ్మని పిలుస్తారు. కానీ భైరవి వారితో ఇప్పుడు శివుడేనా లోకం, తను ఎక్కడికి రాను అంటుంది. అప్పుడే వారు ఊరిలో శివుడికి పూజలు కూడా ఆగిపోయాయి తల్లి, నువ్వు ఊరికి తిరిగి వచ్చి శివయ్యకి పూజలు జరిగేలా చూడాల్సిన బాధ్యత నీకు ఉంది కదమ్మా అనగా అది విన్న భైరవి వారితో పాటు ఊరికి వెళ్తుంది. మొదట తమ ఇంట్లోకి వెళ్ళి అక్కడ తమ ఫ్యామిలీ ఫొటోస్ చూసి గతం గుర్తు చేసుకుంటుంది. అప్పుడే శివలింగంపై ఉన్న రుద్రాక్ష పక్కనే ఉన్న పుట్టలో పడిపోగా లోపల నుండి పాము బయటికి వచ్చి ఆ రుద్రాక్షని చూపిస్తుంది. భైరవి ఆ రుద్రాక్ష తీసుకుని కింద పెట్టగా ఆ రుద్రాక్ష భైరవిని తిరుపతి సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అలా తిరుపతి సమాధిని చూసిన భైరవి వారితో అల్లకల్లోలమైన ఆత్మని ఆపగలిగేది నిర్బంధం ఒక్కటే అని త్రిశూలంని సమాధిపై గుచ్చుతుంది. దాంతో తిరుపతి ఆత్మ బయటికి రావాలని కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. భైరవి వారితో ఆత్మని పక్షం పాటు కట్టడి చేసి బంధనం చేయడానికి కొన్ని వస్తువులు కావాలి, అవి జంగమయ్య సన్నిధిలో పూజలు జరిగిన 4 నందులు, చేతులు మారని నవధాన్యాలు, పారుతున్న గంగాజలమని చెప్పి వాటితో పాటు జటా జూటాలతో 4 నందులు సమాధికి 4 వైపులా ఉంచి ఆత్మ బయటికి రాకుండా బంధనం చేస్తుంది. తర్వాత వారితో ఈరోజు అమావాస్య, రేపటి నుండి శుక్లపష్టం మొదలవుతుంది, ఈ శుక్లపష్టం ముగిసేలోపు తిరుపతి ఆత్మ క్షీణిస్తుంది, అప్పటిదాకా ఈ 4 నందులే ఈ ఊరికి 4 దిక్కుల్లా కాపాడతాయి, ఈ లోపు నందులు జరిగిన నవధాన్యాలు పచ్చదనం కోల్పోయినా నరమానవుడి నీడ లోపల పడిన ఆత్మ చేసే వినాశనం ఆపటం ఆ పరమాత్ముడి వల్ల కూడా కాదు, అందుకే 15 రోజుల పాటు కుటుంబానికి ఒకరి చొప్పున ఈ సమాధికి కాపలా కాయాలి, పశుపక్షాదులు కూడా గీత దాటి సమాధి దగ్గరికి రాకుండా చూసుకోండి, ఆ తర్వాత సమాధి శిక్షలో నిలువుగా పాతిన శవాన్ని బయటికి తీసి కాల్ చేస్తే కపాల మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి వెళ్ళిపోబోగా ఆ ఊరి వాళ్ళు కపాల మోక్షం జరిగేదాకా భైరవిని తమ ఊర్లోనే ఉండమని అడుగుతారు. దానికి భైరవి తనకి శివాలయంలో బస ఏర్పాటు చేయమని చెప్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అసలు ఆ ఓదెల ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని పక్క ఊరు నుండి మీడియా వాళ్ళు వచ్చి డ్రోన్ ద్వారా తిరుపతి సమాధి వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా డ్రోన్ కాస్త సమాధి మీద పడిపోతుంది. దాంతో రిపోర్టర్ సత్యం ఆ డ్రోన్ తీసుకోవడానికి వెళ్ళగా అక్కడే కాపలాగా ఉన్న వ్యక్తి గీత దాటి సమాధి దగ్గరికి వెళ్ళకూడదు, చాలా ప్రమాదకరమని చెప్పి వెళ్ళకపోతే పోలీసులకు చెప్తా అనడంతో అప్పటికి సత్యం అక్క నుండి వెళ్ళిపోతాడు. కానీ ఆ డ్రోన్ విలువ 2 లక్షలు అని అదే రోజు రాత్రి అక్కడ కాపలా వ్యక్తి నిద్రపోయాక డ్రోన్ తీసుకోవడానికి చుట్టూ ఉన్న ఇనుప కంచె దాటి లోపలికి వెళ్ళబోగా ఇనుప కంచె వీపుకు గుచ్చుకుని రక్తం కారుతుంది. అలా సత్యం సమాధి దగ్గరికి వెళ్ళి డ్రోన్ తీసుకుంటూ ఉండగా అప్పుడే తన రక్తం సమాధి మీద పడ్డంతో తిరుపతి ఆత్మ సత్యం బాడీలోకి ప్రవేశించి అసలు దీనంతటికీ కారణం తనని బంధించింది నాగసాధు భైరవి అని తన
తన మీద కోపంతో రగిలిపోగా ఇదంతా గ్రహించిన భైరవి అక్కడికి వస్తుంది. తిరుపతి తనతో, "ఈ ఊరు వాళ్ళే నన్ను ఏమీ చేయలేకపోయారు. నువ్వేం చేస్తావే నన్ను? ఈ ఊరిని నాశనం చేస్తా. నీ శివుడు ఏమైనా గొప్ప" అని శివుడి గురించి తప్పుగా మాట్లాడతాడు. అది విన్న భైరవి, "నేను కూడా ఈ ఓదెల ఆడపిల్లనేరా. నేనిక్కడ ఉన్నంత వరకు ఈ ఓదెల గడ్డ మీద గడ్డి పరక కూడా పీకలేవురా. గాలి గస్తీ కాస్తది, దుమ్ము భస్మమవుతుంది, భూతాలు భూతనాథుడై నిలబడతాయిరా. నీకు కపాల మోక్షం జరిగేదాకా నువ్వు ఆ బొందలో నుండి బయటికి వస్తే నీ ఆత్మని ఊడలతో ఉరివేస్తా" అనగా అది విన్న తిరుపతి ఆత్మ కోపంతో, "గంటలు కాదే గడియలు లెక్క పెట్టుకో. ఆత్మ గొప్పదో పరమాత్మ గొప్పదో తేల్చుకుందామని సత్యం బాడీని విడిచి తిరుపతి ఆత్మ మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా పక్షం రోజులు గడిచిపోతాయి. అదే టైంకి రాధా కూడా జైలు నుండి విడుదలై ఊరికి వచ్చి భైరవిని కలుస్తుంది. ఇంకా ఊరి పెద్దలు భైరవి అందరూ కలిసి ఆ తిరుపతి గాడి పీడ వదిలింది, అమావాస్య రోజు వాడికి కపాల మోక్షం చేస్తే ఇంకా ఈసారి పెద్దపట్నం అంటే ఊర్లోని మల్లన్న దేవుడి పెళ్లి ఉత్సవం ఘనంగా జరిపించాలని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సడన్గా ఉత్సవ పాంప్లెట్ కాలిపోతుంది. భయంకరంగా గాలులు వీస్తూ ఉంటాయి. దాంతో అందరూ ఒక్కసారిగా భయపడి బయటికి రాగా ఒక పెద్ద చుట్టగాలి వారిని తిరుపతి సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే బంధించిన తిరుపతి ఆత్మ బయటికి వచ్చి ఉంటుంది. ఆ ఆత్మని చూసి అందరూ షాక్ అవ్వగా అప్పుడే తిరుపతి ఆత్మ వారితో, "ఏంటే భైరవి, నన్ను అదుపు చేశాను అనుకుంటున్నావు కదా, అసలు సమాధి నుండి బయటికి ఎలా వచ్చానో తెలుసా అని జరిగింది చెప్తాడు. నిజానికి తిరుపతి ఆత్మ రిపోర్టర్ సత్యం శరీరంలోకి ఆవహించి వెళ్ళి భయంకరమైన క్షుద్ర పూజలన్నీ నేర్చుకుని వచ్చి ఉంటాడు. ఆ శక్తులతో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకుని వారికి తన శక్తులు చూపించి భైరవితో, "ఇన్ని రోజులు నీ బలం శివుడైతే ఇప్పటి నుండి నీ భయం నేనవుతాను. నువ్వు నన్ను బంధించడం కాదే, నేనే ఈ ఊరిని బంధిస్తున్నాను" అని చెప్పి ఆ ఊరి చుట్టూ అగ్నిరేఖ గీసి ఊర్లో వాళ్ళు గీత దాటి బయటికి వెళ్ళాలని చూసినా, బయటి వాళ్ళు ఊర్లోకి రావాలని చూసినా దారుణంగా చనిపోయేలా చేస్తాడు. అదంతా చూసి భైరవి రాధతో పాటు ఊరి వాళ్ళందరూ ఫుల్గా భయపడిపోతారు. ఇక మీదట ఊరు వినాశనం అవుతుంది అని చెప్పి తను నవ్వుతాడు. దాంతో వారికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా భైరవికి కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మరో పక్క ఇదంతా చూస్తున్న హిమాలయాల్లో ఉన్న శిష్యులు తన గురూజీతో, "భైరవిని ఒంటరిని చేసి వేడుక చూడడం అపరాధం కాదా గురుదేవా? అయినా ఒక నాగసాధు తలుచుకుంటే ఆ నీచుని నిలువరించలేదా? తనకి ఏమిటి పరీక్ష గురుదేవా" అని అడగ్గా దానికి గురూజీ, "పంచభూతాలు ఆవహించిన తిరుపతిని అంతం చెయ్యాలి అంటే పంచలింగాల శక్తిని ఏకం చేయాలి. ఈ మహాయాగం జరగాలి అంటే భైరవికి ఒక ఆయుధం కావాలి. మన భైరవికి తన నాలుక మీద ఉండే పంచాక్షరి ఆయుధం కాబోతుంది. ఇప్పటిదాకా ఆయుధాలతో గెలిచిన యుద్ధాలు చూశారు, కానీ భైరవి యుద్ధం చేయదు. తను శక్తితో కాదు భక్తితో గెలవబోతుంది" అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో చిన్ని పేరెంట్స్ చిన్నిని భైరవి దగ్గరికి తీసుకుని వచ్చి, "మా బిడ్డను నువ్వే కాపాడాలి తల్లి. చిన్నప్పటి నుండి తనకి ఆస్తమా ఉన్న పిల్ల, బడికి పోతాను అని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. హాస్పిటల్ ఊరి బయట ఉంది. గీత దాటి బయటికి వెళ్ళలేము కదా. ఎలాగైనా మీరే నా బిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్లేలా చెయ్యాలి" అని చెప్పి ఏడుస్తారు. ఇంకా బాగా ఆలోచించిన భైరవి, "నీ బిడ్డని రాధనే కాపాడాలి" అని రాధాతో, "నువ్వు నీ భర్త సమాధి దగ్గరికి వెళ్ళి తనతో ప్రేమగా మాట్లాడుతూ తన దృష్టి మొత్తం నీ మీదనే ఉండేలా చూడు. అదే టైంకి నేను ఊరంతా వినిపించేలా పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ చదువుతూ ఊరు చుట్టూ ఉన్న బంధనాన్ని బలహీనం చేస్తా. అదే టైంకే ఈ పాపని గీత దాటించి హాస్పిటల్కి తీసుకెళ్ళండి" అని చెప్తుంది. ఇంకా అలా రాధా తిరుపతికి ఇష్టమైనట్లుగా అందంగా రెడీ అయ్యి తిరుపతి సమాధి దగ్గరికి వెళ్ళి తనతో ప్రేమగా మాట్లాడుతూ తన దృష్టి మొత్తం తన మీదనే ఉండేలా చేయగా భైరవి మైక్లో ఊరంతా వినిపించేలా పంచాక్షరి మంత్రం చదువుతూ బంధనాన్ని బలహీనం చేయడంతో చిన్నిని గీత దాటించి బయటికి తీసుకెళ్లబోతారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే కరెంటు పోవడంతో పంచాక్షరి మంత్రం వినబడ్డం ఆగిపోగా బంధనం బలపడి తిరుపతి ఆత్మకి వారి ప్లాన్ అర్థమయ్యి కోపంతో, "నన్ను మళ్ళీ మోసం చేయాలని చూస్తావా? ఆ పాపని కాపాడాలని భర్తనే మోసం చేస్తావా?" అని తిరుపతి ఆత్మ చిన్ని బాడీలోకి ప్రవేశించి రాధా తల నరికి చంపేసి అలా చిన్ని బాడీలోని తిరుపతి ఆత్మ రాధా తలని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తుంది. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. ఇంకా రాధా చావు, అలాగే ఊర్లో తిరుపతి వల్ల జరుగుతున్న చావులు చూస్తున్న భైరవి భరించలేక తిరుపతి సమాధి దగ్గరికి వెళ్ళి ఇంకా ఈ ఊరిని ప్రజల్ని వదిలేయమని, కావాలంటే తనని ఏమైనా చేసుకోమని బ్రతిమాలగా దానికి తిరుపతి, "ఈ ఊరి వాళ్ళని నాకు సమాధి శిక్ష వేయకండి అని ఎంత బ్రతిమాలనా సరే వినకుండా నన్ను ప్రేతాత్మని చేసి మోక్షం లేకుండా చేశారు. ఇప్పుడు ఈ ఊరికి నేను మోక్షం ఇవ్వాలి అంటే దానికి బదులుగా నువ్వు నీ శివయ్య ధ్యానం మర్చి నాతో పడుకోవాలి. నిన్ను అనుభవించి నేను ఆనందపడతా. అప్పుడు ఈ ఊరి మీద కోపం మర్చిపోతా" అనగా అది విన్న భైరవికి మరో దారి లేక దానికి ఓకే చెప్పి అక్కడి నుండి ఊరిలోకి రాగా ఈ విషయం తెలిసిన ఊరి వాళ్ళు భైరవితో, "దేవుడు లేడు తల్లి, ఉంటే ఈ ఊరిలో ఇంత జరుగుతున్నా సరే ఎందుకు రాడు? మా కోసం నువ్వు శివశక్తిగా దాచుకున్న కన్యత్వాన్ని వాడికి అర్పించకు. ఈ ఊరు నుండి వెళ్ళిపో" అని చెప్తారు. దానికి భైరవి, "దేవుడు ఉన్నాడు. దేవుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి
వచ్చిన శివయ్య ఈ ఊరిని వాడి పీడ నుండి తప్పకుండా కాపాడుతాడు అని చెప్పి పీర్ సాబ్ని చూసి ఓం నమ శివాయ అని చెప్పి చేతి ముద్ర చూపించి వెళ్ళిపోతుంది. ఇంకా పీర్ సాబ్కి భైరవి నమ శివాయ అని చెప్పి చేతితో చూపించిన ముద్రకి అర్థమేంటో మొదట అర్థం కాదు. కానీ బాగా ఆలోచించిన పీర్ సాబ్కి భైరవి చూపించిన ముద్రకి అర్థం పక్షం రోజులో ఈ రోజు రాత్రితో కంప్లీట్ అవ్వబోతున్నాయి కాబట్టి ఈ రోజు రాత్రికే తిరుపతి సమాధిని తవ్వి డెడ్ బాడీని బయటికి తీసి తగలబెట్టి కపాల మోక్షం చెయ్యాలని అర్థమయ్యి కొంతమందితో కలిసి తిరుపతి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిని తవ్వుతూ ఉంటాడు. మరో పక్క తిరుపతి ఆత్మ వెంకటేష్ శరీరంని ఆవహించి భైరవి దగ్గరికి వచ్చి భైరవిని కొత్త పెళ్లి కూతురులా రెడీ అవ్వమని చెప్పి అలా భైరవి అందంగా రెడీ అయ్యాక తిరుపతి చాలాసార్లు భైరవిని అనుభవించాలని తనకి దగ్గర అవ్వబోగా భైరవి 110 కోట్ల సార్లు పలికే తన పంచాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమ శివాయ అంటూ ఉంటుంది. దాంతో తిరుపతికి చాలా కోపం వచ్చి నిన్ను ఇక్కడ కాదే మల్లన్న గుడి ముందు పెద్ద పట్నాల ఉత్సవం జరుగుతుంది కదా, అందరి ముందు అక్కడ చూస్తూ ఉండగా నిన్ను అనుభవిస్తాను అని అలా మల్లన్న గుడి ముందుకి భైరవిని తీసుకొచ్చి తనని అనుభవించబోగా అయినా కానీ భైరవి ఓం నమ శివాయ అని చెప్తూ ఉండడంతో తిరుపతి భైరవిని దారుణంగా కొడుతూ నీ ముందు ఉంది నేను, నా పేరు పలుకోని ఎంత చెప్పినా సరే భైరవి ఓం నమ శివాయ అంటూనే ఉంటుంది. దాంతో తిరుపతి భైరవిని చాలా దారుణంగా కొడుతూ ఉంటాడు. దాంతో భైరవి ఆల్మోస్ట్ చనిపోతుంది. మరో పక్క అదంతా చూస్తున్న గురూజీ అమ్మా భైరవి ఇంకొకసారి ఓం నమ శివాయ అని పలుకుతల్లి 110 కోట్ల పంచాక్షరి మంత్ర దీక్ష పూర్తయ్యే నీకు ఆ శివయ్య దర్శనం కలుగుతుంది అని చెప్తాడు. కానీ భైరవి చావు బతుకుల్లో స్రో లేకుండా పడిపోయి ఉంటుంది. అది చూస్తున్న ఊరి వాళ్ళందరూ భైరవిని వదిలేయమని ఏడుస్తూ ఉంటారు. అయితే అప్పుడే ఒక పాప అదంతా చూసి బాధతో గుడిలోకి వెళ్ళి నంది చెవిలో నీ చెవిలో చెబితే శివయ్యకి చెప్పినట్టే అంట కదా భైరవి అక్క మా కోసం వచ్చింది, భైరవి అక్క చనిపోతే దేవుడి మీద నమ్మకమే చనిపోతుంది, నువ్వు ఉంటే నువ్వు వింటే భైరవి అక్కని వచ్చి ఇప్పుడే కాపాడు, ఇప్పుడు రాకపోతే ఇంకా ఎప్పటికీ రాకు అని చెప్పి ఏడుస్తుంది. ఇంకా అప్పుడే నందికి ప్రాణం వచ్చి గుడి నుండి బయటికి వస్తుంది. అదంతా చూస్తున్న ఊరి వాళ్ళకి దేవుడిపై నమ్మకం బలపడుతుంది. అలా నంది భైరవి దగ్గరికి వచ్చి తనకి శక్తిని ఇవ్వడంతో భైరవికి స్పృహ వచ్చి పైకి లేస్తుంది. అది చూసిన తిరుపతి మరింత కోపంతో రగిలిపోతాడు. దాంతో తన క్షుద్ర శక్తులతో వాయు దిగ్బంధనం చేసి ఆ ఊరి ప్రజలకి ఊపిరాడనివ్వకుండా చేసి చంపాలని చూస్తాడు. అదంతా చూస్తున్న భైరవి చివరిసారిగా ఓం నమ శివాయ అని పలకడంతో తన 110 కోట్ల మంత్రదీక్ష పూర్తయి నిజంగానే భైరవికి శివయ్య దర్శనం కలుగుతుంది. శివయ్యని చూసి భైరవి చాలా సంతోషిస్తుంది. అప్పుడే శివయ్య భైరవికి ఒక త్రిశూలం ఇవ్వగా భైరవి ఆ త్రిశూలంతో మొదట వెంకటేష్ బాడీలో ఉన్న తిరుపతి ఆత్మని బయటికి తీసి త్రిశూలంతో ఆత్మపై దాడి చేసి గుడి ముందు ఉన్న అగ్నిగుండంలో పడేయడంతో మరో పక్క పీర్ సాబ్ తిరుపతి శవాన్ని బయటికి తీసి తగలబెట్టేలోపే శవం తగలబడి కపాల మోక్షం జరుగుతుంది. ఇంకా ఊర్లోని ప్రజలందరూ నార్మల్ అవుతారు. మరో పక్క గురూజీని తన శిష్యులు మీలాంటి కఠోర యోగులు కూడా చేయలేనిది ఇంత చిన్న వయసులో భైరవి 110 కోట్ల సార్లు శివనామస్మరణ ఎలా పూర్తి చేయగలిగింది అని అడగ్గా దానికి గురూజీ ఇది ఈ జన్మదే కాదు శివుడిని కొలిచిన గత జన్మల పుణ్యం ఇప్పుడు ఫలించింది, అదే ఇప్పుడు ఓదెలని కాపాడగలిగింది అని చెప్తాడు. ఇంకా మూవీ ఎండింగ్ లో భైరవి ఆ ఊరు నుండి వెళ్ళిపోతుంది. అలా భైరవి ఆ ఊరు నుండి వెళ్ళిపోయిన కొన్ని రోజులకే ఆ ఊరి వాళ్ళు ఒక దృశ్యాన్ని చూసి షాక్ అవుతారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ తిరుపతి సైకిల్ తానంతట తనే అదే ఊరిలో తిరగడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన ఊరి వాళ్ళు తిరుపతి గాడి ఆత్మ ఇంకా ఊరిని వదల్లేదు అని చెప్పి షాక్ లో ఉండిపోతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.